లైఫే లవ్లీ గొలగొల్లా దిల్ సే అడుగే గడిపే బతికే చేసే గొలగొల్లా నువ్వు పుడుతున్నప్పుడు గోలా బడికెళుతున్నప్పుడు గోలా పడిపోతున్నప్పుడు. మా ఫంక్షన్కి విచ్చేసిన పెద్దలకి, వీరుపోట్ల గారికి, తారక్కి, వేణుభయ్యకి, మా మురళికి అందరికీ నా నమస్కారం. వెగా ఎంటర్టైన్మెంట్ అండ్ దేవి ఆర్ట్స్ కలిపి ఈ గోలగోల అనే సినిమా చేశాము. బేసిక్గా మూవీ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఎంటర్టైనర్. త్వరలో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఐ షుడ్ థ్యాంక్ శివాజీ గారు. ఎందుకంటే ఈ మూవీ ఇంత బాగా అయిందంటే బిఫోర్ టైంలోనే మూవీ కంప్లీట్ చేయగలిగాం. జనరల్గా 45 days ఎంతో పడుతుందని అనుకున్నాం ముందు. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ శివాజీ, హీరోయిన్ అండ్ అదర్ క్యాస్ట్ అండ్ క్రూ, చిత్రం శ్రీన్ అయితేనండి, జ్యోతి, తాగుబోతు రమేష్, అందరి వల్ల అనుకున్న దానికన్నా ఫాస్ట్గా కంప్లీట్ చేసాం. ప్లీజ్ వాచ్ ద మూవీ. ఐఎమ్ షూర్ యూ లవ్ ఇట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ గోలగోల సినిమాతో నాకు ఈ అవకాశాన్ని, మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశాన్ని ఇచ్చిన విక్రమ్ రాజు గారికి, అలాగే వైరాణి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ వేగా ఎంటర్టైన్మెంట్స్ ప్రజెంట్స్ అంటే వేగా బ్యానర్లో ఇంతకుముందు వచ్చిన SMS ఆ పబ్లిసిటీ కానీ లేకపోతే అదంతా కానీ అంటే మీ అందరికీ తెలుసు. ఆ రకంగా అంటే వేగా స్పెషాలిటీ ఏంటంటే వేగంగా మనల్ని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్తారనమాట. సో అలా వేగంగా మనం జనాలకి చేరువవుతాం. సో అలాంటి వేగా ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో అంటే నేను మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం అవడం, SMS తర్వాత ఈ సినిమా రావడం, తర్వాత నేను ఆ సినిమాకి మ్యూజిక్ చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే వేగా నుంచి వచ్చే నెక్స్ట్ సినిమా కూడా అంటే ఇంకొక 15 రోజుల్లో ఆ సినిమా వస్తుంది. దానికి కూడా నేనే మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్స్ టు విక్రమ్ రాజు గారు. ఈ సినిమాలో లోగో లాంచింగ్ అప్పుడు చెప్పాను, ఈ సినిమాలో పెద్ద పెద్ద కమెడియన్స్ ఉండరు, అంతా అప్కమింగ్ వాళ్ళే ఉన్నారు ఈ సినిమాలో. మీకు ఎక్కడా మొనాటనీ కనపడదు, ఎక్కడా బోర్ కొట్టదు. మంచి కాన్సెప్టు, మంచి సాంగ్స్ కుదిరిన ఈ సినిమాకి. సరదాగా గోలగోలగా ఉంటుంది సినిమా. మళ్ళీ గోలగోల అని చెప్పి మీకు ఎక్స్ట్రాడినరీ నరుగుళ్ళు ఇలాంటివి ఉంటాయంటే మా దాంట్లో ఉండదు ఖచ్చితంగా. సుమోలు లెగవు, కానీ మీ పొట్టలు మాత్రం పగిలిపోతాయి, అంతవరకు కన్ఫామ్గా చెప్పగలను. సో ప్రతి ఒక్కటి కూడా ఈ సినిమాకి ఫస్ట్ టైం నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ 15 ఏళ్లలో ఫస్ట్ టైము ఒక సినిమా ప్రొడ్యూసరు ₹1 కూడా నష్టపోకుండా ఈ సినిమాని రిలీజ్ చేయగలుగుతున్నాడు. అంతవరకు మాత్రం కాన్ఫిడెన్స్గా చెప్పగలను. అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్ హియర్. నాకు తెలుగు కొంచెం వచ్చు అంతే. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఇఫ్ ఐ మేక్ ఎనీ మిస్టేక్స్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద ఎస్టీమ్డ్ గెస్ట్స్, వేణు గారు, తారక్ గారు and Veeru Potla garu for coming here and gracing this function. Talking about the music, the songs have come out brilliantly well. He's got amazing talent, Ravi Vermaji, and I've told him this before, and I'm sure everyone is going to love the songs. My personal favorite is the duet song which goes Lee Vente, which you'll hear shortly now. And as Shivaji garu rightly said, Banu Master is amazing. He was very good in putting us in ease and comfort. His steps are so stylish, and I'm sure it's going to strike a chord with the audience. Thanks to Shyam garu and Vasu garu for helping me to reach this level and making sure that I put the right efforts into the movie. So I need all your blessings. Thank you. ప్రొడ్యూసర్ విక్రమ్ రాజు గారు నాకు 2 ఏళ్ల నుంచి తెలుసు. ఆయన ప్రొడ్యూసర్ కాకముందు నుంచి, ఆయన సినిమా ప్రొడ్యూసర్ కాకముందు నుంచి నేను గమనిస్తూ ఉన్నాను. ఆయన కలుపుకోలుతనం, మంచితనం నేను చూసి ఈయన ఏం చేసినా కానీ డెఫినెట్గా సక్సెస్ సాధిస్తాడు అనిపించింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ, నేను ఆల్రెడీ ఒకసారి చెప్పినట్టున్నాను, సినిమా ఇండస్ట్రీలో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. విక్రమ్ రాజ్కి మంచి కమ్యూనికేషన్, కలుపుకోలుతనం ఉంది. డెఫినెట్గా సక్సెస్ అవుతాడు అనిపించింది. ఆయన నాకు తెలియకుండా సడన్గా ప్రొడ్యూసర్ అయిపోయాను భయ్యా అన్నారు. చూస్తే ఫస్ట్ సినిమాతోటి సక్సెస్ అయ్యారు, SMS సినిమాతోటి. ఈ సినిమా కూడా చూస్తూ ఉంటే డెఫినెట్గా చాలా మంచి సక్సెస్ అయ్యేటట్టుంది. చూస్తూ ఉంటే అందరూ ఎంత ఎనర్జీ, మీరు అంత గమనించే ఉంటారు. ఆర్టిస్టులు ఉట్టిగా రాదు ఆ ఎనర్జీ, తప్పకుండా మంచి సక్సెస్ అవుతుంది. అండ్ ఆల్ ద బెస్ట్ హిమ్. అండ్ ఇంకోటి, నా ఉద్దేశం ఎప్పుడు కూడా స్టార్ కన్నా యాక్టర్ గొప్పవాడని నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఆ లెక్కను చూస్తే శివాజీ గారు చాలా మంచి యాక్టర్.
ఆయన ఈ సినిమాల్లో రిజల్ట్ ఎలా ఉన్నా కానీ ఏ సినిమా అయినా కానీ ఆయన పర్ఫార్మెన్స్ బాగలేదని ఏనాడు అనిపించదు. అండ్ ఇంకొకటి అల్టిమేట్గా మన తెలుగు ఇండస్ట్రీలో నేను ఎప్పుడు గట్టిగా బిలీవ్ చేస్తాను, నేను బిందాస్ టైంలోనే చెప్పాను, మనకి చాలా మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు, చాలా మంచి కామెడియన్స్ ఉన్నారు. నాకు తెలిసి సౌత్ ఇండియాలోనూ ఇంత మంచి టాలెంట్ ఎక్కడా లేదని నేను గట్టిగా నమ్ముతున్నాను కూడా. అండ్ ఆల్ ఆర్ గ్రేట్ కామెడియన్స్. నాకు కామెడీ అంటే చాలా బాగా ఇష్టం, ఎందుకంటే నవ్వించడం ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. మన వాళ్ళందరూ నవ్విస్తున్నారు. ఈ సినిమా గోలగా డెఫినెట్గా మిమ్మల్ని అందరూ నవ్విస్తుందని అనిపిస్తూ ఉంది. ఇది ఐపీఎల్ కంటే కూడా ఎక్కువ గోల చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఫంక్షన్ ఎంత గోలగోలగా ఉంది మనం అందరూ చూసాం. మ్యూజిక్ నేను విన్నాను, చాలా బాగుంది. రవివర్మ గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ అండి. సో సినిమా కూడా అంతే అల్లరిస్తుందని మీ అందరికీ నేను చెప్తూ, మీ అందరూ కూడా ఈ సినిమాని ఆశీర్వదించి, ఇదైతే నాకు ఆడియో ఫంక్షన్ లాగా లేదు, ఏదో ఇంట్లో ఫంక్షన్ లాగా ఉంది. విక్రమ్ అన్నయ్య, రవి అన్నయ్య, శివాజీ బాబాయ్ అందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగే. సో ఈ సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ, మీ అందరూ కూడా ఈ సినిమాని ఆశీర్వదించాలి, ఆడించాలని కోరుకుంటూ, మళ్ళీ నన్ను ఇక్కడికి పిలిచిన మీ అందరికీ, రవి అన్నయ్యకి, విక్రమ్ అన్నయ్యకి అందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇక్కడికి గోలగోల ఆడియో ఫంక్షన్ విచ్చేసిన పెద్దలందరికీ, ఈ స్టేజ్ మీద గోలగోల టీం మొత్తం టీం ఉన్న ఇక్కడ టీం అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా బ్రదర్ విక్రమ్ భయ్య గారి సినిమా ఇది. సో I wish him all the best and I want him to be very soon one of the most successful producers in the Telugu film industry. All the best, Bhaiya. God love you. God bless you and God love you too. ఈ సినిమా, ఈ మూవీలో 5 సాంగ్స్ చేశాడు రవివర్మ. చాలా అద్భుతంగా చేశాడు. దానికి సంబంధించిన రాసిన టీం అంతా ఇక్కడే ఉన్నారు, రిక్రియేటర్స్, పాడిన వాళ్ళు అందరూ ఉన్నారు. 5 సాంగులు చాలా అద్భుతంగా వచ్చినాయి. ఇప్పుడు లాంచ్ అయిన మీరు వింటారు, చూస్తారు. సో ఈ టీమ్కి ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్కి అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీతారాముడు తర్వాత మళ్ళీ గోలగోల సినిమా చేశాను. ఇంతకు సీతారాముడు చేసి ఇదే బ్యానర్లో చేశాను, రవిచంద్ర గారి ఆధ్వర్యంలో. సో ఈ సినిమాలో ఈరోజు సాంగ్స్ లాంచ్ అవుతుంది. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి, అలాగే సినిమా కూడా చాలా బాగా వచ్చింది. మీరందరూ ఆదేశిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఫస్ట్ చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ ఉందన్న దీంట్లోనే నువ్వు చేస్తే బాగుంటుందని చెప్పి నాతో క్యారెక్టర్ చేయించిన శివాజీ గారికి లాట్స్ ఆఫ్ థ్యాంక్స్. మా ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా హిట్ అయ్యి కంటిన్యూస్గా సినిమాలు తీసి మాకు కూడా కంటిన్యూస్గా వేషాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వరుణ్ గారు కంగ్రాచులేషన్స్, మీ ఆడియో చాలా బాగుంది. నేను మా భాషలో మాట్లాడితే రమేష్ ట్రాన్స్లేట్ చేస్తాడు. आता मीडिया वाले से नमस्कार अదే నమస్కారం మీడియా వాళ్ళకి అంటాడు నవ్వుడు కాదు ఆ స్టేజ్ మీద సజేన్ సే పెద్దవాళ్ళని भी नमस्कार ఆ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అంటాడు నేను అలా అనలేదు నువ్వు అంటున్నావు అలా అనలేదా కరెక్ట్ ట్రాన్స్లేట్ చేయి కరెక్ట్ చేస్తా శివాజన్నకి भी नमस्कार శివాజన్న నమస్కారం శివాజన్న ఈ సినిమా మస్తు అసలు యాక్టింగ్ ఇది వచ్చా శివాజన్న ఈ సినిమాలో మస్తు యాక్టింగ్ చేయలేనా చేస్తున్నాను సో 18 మంది పాత్రికేయులు ఆయత ఇక్కడికి పాత్రికేయులు అందరూ వచ్చారు పెన్నులు పట్టుకొని వచ్చారు అందరూ వచ్చారని కాదు కొందరే వచ్చారు కాబట్టి పాత్రికేయులందరికీ నమస్కారం చిలకడి ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి నువ్వు నా భాషలో వచ్చా ట్రాన్స్లేట్ ఎందుకని పోలీసులు కడిగి ఆడపడుతుందిగా అందరికి కనెక్షన్ పడిగా థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్లీ గొలగొల్లా దిల్ సే అడుగే గడిపే బతికే చేసే గొలగొల్లా నువ్వు పుడుతున్నప్పుడు గోలా బడికెళుతున్నప్పుడు గోలా